10 లక్షలేంటి? 15 లక్షలు. 15 లక్షలా? 20 లక్షలు. ఏంటి పిచ్చెక్కిందా? వేలం పాట పాడుతున్నావు? ఏదో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అర్జెంటుగా మాట్లాడాలని వచ్చి లక్షలు డిమాండ్ చేస్తున్నావు? అంత వెయిట్ ఉన్న మ్యాటర్ అది. నీకు కాకుండా నీ కొడుకు గాని కూతురికి గాని తెలిసిందనుకో, నువ్వు తండ్రివని కూడా చూడకుండా తాట తీస్తారు. ఇంతకీ ఏంటా విషయం? త్వరగా చెప్పి తగలడు. 25 లక్షలు ఇలా కొట్టేయండి, విషయం అలా పట్టేసుకోండి. సరేరా, 25 గాని ఇందులో ఏదైనా తేడా వచ్చిందో నా గురించి తెలుసు కదా. తెలుసండి బసవరాజు గారు. ఇప్పుడు నేను మిమ్మల్ని డిసప్పాయింట్ గానీ చేశాననుకుంటే మీరు ఏమైనా చేసుకోండి నన్ను. సరే చెప్పు, మ్యాటర్ ఏంటి? 25 లక్షలు ఫస్ట్. ఈ పాడు జనాలందరినీ నమ్మడం మానేశానండి. అందుకే ముందే అడుక్కోక తప్పట్లేదు. ఇదిగో 25 లక్షలు. ఇప్పుడు విషయం ఏంటంటే, నీ కూతురు నా తమ్ముడి కోసం మా ఇంటికొస్తే ఇంట్లోకి రానివ్వద్దని నువ్వే కదా మా తమ్ముడిని బెదిరించావు. అవును, ఆ విషయం నీకెలా తెలుసు? అదొక్కటే కాదు, నువ్వు చంపేస్తాను అన్నా హరీష్ భయపడకపోతే నువ్వు కీర్తినే చంపేస్తానని బెదిరించిన విషయం కూడా తెలుసు. అందుకే వాడు కీర్తిని అనుమానించినట్టు నటిస్తే కీర్తి సూసైడ్ చేసుకోబోయిన విషయమూ తెలుసు. ఇదంతా నాకే కాదు, మా ఇంట్లో అందరికీ తెలుసు. ఎలా? ఇదంతా బయటికెలా వచ్చిందో చెప్పు, లేదంటే చంపేస్తాను చెప్పు. బయట పెట్టిన వాళ్ళని చంపాలంటే మిమ్మల్ని మీరే చంపేసుకోవాలి. ఎందుకంటే ఆ రహస్యాన్ని మీరే బయట పెట్టుకున్నారు కాబట్టి. నేనా? అవును, తాగిన మైకంలో నువ్వు చేసిందంతా స్టెప్ బై స్టెప్ చెప్తుంటే తులసే ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ వీడియో తీసుకొచ్చి మా ఇంట్లో అందరి ముందు టీవీలో ప్లే చేసింది. తులసి, ఎంత పని చేశావు తులసి? అందుకే అంటారు మద్యపానం హానికరమని. ఇప్పటికైనా జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఆ తులసి ఫోన్లో ఉన్న వీడియోలు మీ ఇంట్లో వాళ్ళకి చేరకుండా చూసుకో. వస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియో ఇంట్లో వాడు చూడకుండా ఏదో ఒకటి చేసి తులసి ఫోన్లో ఉన్న ఆ రహస్యం బయటపడకుండా చూడాలి. లేదంటే నా కూతురే నన్ను అసహ్యించుకుంటుంది. బాబు రా 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 కూర్చో. నమస్తే. లక్ష్మి, అల్లుడు గారు వచ్చారు, మంచినీళ్ళు తీసుకురామ్మా. కూర్చో బాబు. రండి కూర్చోండి. వాణి తీసుకోండి. జాను వీళ్ళకి ఏం చెప్పలేదన్నమాట. ఒక్కరే వచ్చినట్టున్నారు. జాను ఇంట్లోనే ఉందా బాబు? జాను ఇక్కడికి రాలేదా? మరెక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమైంది బాబు, ఏదో కంగారులో ఉన్నట్టున్నావు? అబ్బే అదేం లేదు మావయ్య.
జాను గురించి అడిగారు కదా, తను ఇంట్లోనే ఉంది అంటున్నాను. మనవరాల్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదా మనవడా. అవునవును, కానీ నేను ఇప్పుడు ప్లాన్ చేసుకొని రాలేదు బామ్మ. ఇటువైపు అర్జెంట్ పని ఒకటి ఉంటే చూసుకుని ఇల్లు దగ్గరే కదా అని ఒకసారి కనబడి వెళ్దామని వచ్చాను, అంతే. ఎలాగో వచ్చావు కదా బాబు, కాసేపు ఆగి భోజనం చేసుకుని వెళ్ళు. లేదు లేదు, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నెక్స్ట్ వీక్ జాను తీసుకొని వస్తానులేండి. వెళ్ళొస్తానండి. ఇంటికి వెళ్తానని వచ్చిన జాను ఇక్కడికి రాకుండా ఎటెళ్ళినట్టు. వస్తానండి. బాబూ, ఆ రోజు పొరపాటున కారు తగిలి కింద పడిపోయాను కదా, నా నడుముకి దెబ్బ కూడా తగిలింది కదా. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. అంటే ఏం లేదండి, మీరు ఇప్పుడు తీసుకెళ్తే వస్తాను అంటుంది. ఆ ఇప్పుడు నేను పని మీద బయటికి వెళ్తున్నాను బామ్మ. మీకోసం సపరేట్గా వస్తానులేండి. సరేలే, అలాగే వెళ్ళిరా బాబు. జాను జాను జాను, ఎక్కడున్నావు నువ్వు? నువ్వెక్కడున్నా సరే వదిలిపెట్టను. జాను ఎక్కడికి వెళ్ళుంటుంది? వాళ్ళింటికే కదా రావాల్సింది. వాళ్ళింటికి రాలేదు, మరెక్కడికి వెళ్ళుంటుంది? ఏవండి, స్నానం అయిపోయిందా? మిమ్మల్నే. ఏవండి, ఏంటి తులసి? మీరు తొందరగా స్నానం చేసి బయటకు వస్తే మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో చూపించాలి. ఇంపార్టెంట్ వీడియోనా? అవునండి, మీరు ఇన్ని రోజులు గొప్పవాళ్ళు, దైవ స్వరూపం అనుకున్న వాళ్ళ నిజ స్వరూపం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. అబ్బా, మళ్ళీ ఏం నెత్తిన పెట్టుకొని వచ్చావు? నెత్తిన పెట్టుకోవడం కాదు, మీ కళ్ళు తెరిపించి మీకు జ్ఞానోదయం కలిగించే విషయం నా ఫోన్లో ఉంది అంటున్నాను. తులసి, ఇంపార్టెంట్ అంటున్నావు, నీ దగ్గర ఉంది అంటున్నావు, కాస్త అర్థమయ్యేలా చెప్పు. అబ్బా, అర్థమయ్యేలా చెప్పడం కాదు, క్లియర్గా చూపిస్తాను. ముందు మీరు బయటికి రండి. ఒక 2 minutes. ఇంకా ఎంతసేపు?